హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవి మీకు గుర్తుందా? ఎప్పుడో చిన్న స్కూల్లో దొరికేవి. ఇప్పుడైతే చాలా రేర్గా దొరుకుతున్నాయి అనుకోండి. పిల్లలకి వెదర్ చేంజ్ అయిన కొద్దీ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా. అందుకే పిల్లలకి మనము బెల్లము, పల్లీలు ఇవన్నీ డైరెక్ట్గా ఇవ్వలేము కదా. డైరెక్ట్గా ఇచ్చినా కూడా పిల్లలు వాటిని సరిగా తినరు. ఇలా చేసి పెడితే అయితే ఈజీగా తినేస్తారు. మనం చిన్నప్పుడు కూడా ఫస్ట్ మనకి ఇలాగే పెట్టి ఇచ్చేవారేమో. నాకైతే తెలీదు. ఇప్పుడున్న జనరేషన్స్తో పోల్చుకుంటే అప్పుడున్న జనరేషనే, వెనుక ఉన్న జనరేషనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళకి అప్పుడు ఇలాంటి ప్రోటీన్ ఫుడ్డు లేదు, ఎలాంటి ఫుడ్డు లేకుండా, అంటే హెల్దీ ఫుడ్డు లేకుండా వాళ్ళు ఎంత బాగున్నారో అసలు. ఇప్పుడున్న పిల్లలకైతే ప్రతిసారి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. మనమైతే బయట నుంచి తీసుకొచ్చి పెట్టి వాటిని పిల్లల్ని ఇంకా నీరసం చేయలేము. అందుకనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే. చూద్దాం రండి, ప్రిపేర్ చేసే ప్రాసెస్ అయితే చూద్దాం రండి. నేనైతే ఒక 2 కప్స్ అయితే పల్లి తీసుకున్నాను. వాటిని పొట్టు పోయేంత వరకు, అంటే 5 to 10 minutes లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి పల్లీలని. చూసారు కదా, దానిపైన పొట్టు మాత్రమే బయటకు వస్తుంది. ఎందుకు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అని అంటే మొత్తం మాడిపోతుంది, మనకి చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకనేసి లో ఫ్లేమ్లో 5 to 10 minutes మాత్రమే వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అదేంటి పల్లి పట్టీకి దీనికి తేడా ఏంటి అని అంటే, ఇదే మిక్సీ పట్టడమే. మనము పల్లి పట్టీ అయితే డైరెక్ట్గా చేసేస్తాము, ఇదే అయితే మిక్సీ పట్టుకుంటాము. తర్వాత నేను ఒక దళసరిగా ఉన్న పెనంపై, అంటే ప్లేట్పై నెయ్యి వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఎందుకనంటే మనకు చిక్కీని కట్ చేసుకోవడం ఉంటుంది కదా, అందుకనేసి. దీన్ని కూడా మిక్సీ కూడా బాగా మెత్తగా పట్టొద్దు, కొంచెం గరుకుగా పట్టాలి. ఎందుకనంటే మనము చిక్కీ తినేటప్పుడు ఆ పల్లి అనేది పంటికి తగులుతుంటే అది బాగుంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది. తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో 2 tablespoons ఆఫ్ గీ, అంటే నెయ్యి వేసుకొని పెట్టాలి. నేను నెయ్యి వేయడము అంటే చూపించడము మర్చిపోయాను, వీడియో తీయడము. తర్వాత ఒక హాఫ్, నేను ఏ కప్పుతోటైతే పల్లీలు తీసుకున్నానో సేమ్ అదే కప్పుతోటి హాఫ్ మాత్రమే బెల్లం తీసుకున్నాను. ఎందుకనంటే పిల్లలు తింటారు కదా, అందుకనేసి కొంచెం హాఫ్ మాత్రమే తీసుకొని చేశాను. మనము ఈ పానకం కూడా కొంతమంది గట్టి పడగానే తీస్తారు, కొంతమంది మెత్తపడగానే తీసేస్తారు. అలా కాకుండా గట్టిగా పడాలి. గట్టిగా ఉంటేనే మనకు చిక్కీ అనేది బాగా వస్తుంది, లేదనంటే సాగిపోతుంది చిక్కీ అనేది. చూసారు కదా, నేనైతే ఈ పానకం రావడానికి చూసుకోవడానికి ఒక 5 minutes పట్టింది నాకు, 5 to 10 minutes పట్టింది. ఎందుకనంటే ప్రతిసారి చూసుకుంటూనే ఉన్నాను ఎక్కడ పాకం ముదిరిపోతుందో అనేసి, అందుకనేసి చెప్తున్నాను. గట్టిగా రావాలి, మనం ప్లేట్కి వేసి కొడితే సౌండ్ రావాలి, అప్పడంలాగా ఇట్లా విరిగిపోవాలన్నమాట, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని పల్లీలన్నింటినీ దాంట్లో వేసి కలిపేయాలి. ఇంతకుముందుకు మనం గీ రాసుకున్నాం కదా, ఆ గీ రాసుకున్న దానికే వేయాలి, ఎందుకంటే చిక్కి దానికి అతుక్కుపోకుండా ఉండడానికి మాత్రమే వేయాలి. పెట్టేసుకొని మనం చపాతీ కర్రతో దాన్ని ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో దాన్ని దళసరిగా పలచగానైనా నొక్కుకొని ఒక 2 minutes పక్క పెట్టేస్తే ఆరిపోతుంది. తర్వాత మనం ఒక కత్తితో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే అంతే, మనకు కావాల్సిన చిక్కీ ఫర్ హెల్దీ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. మరి పర్ఫెక్ట్గా వస్తుంది చిక్కీ అయితే.